అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ గురించి మాట్లాడుకుంటే నేను ట్రంప్ అనగానే మీకు కోపం వస్తుందేమో. అంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఒకటే వీడియోలు మాట్లాడుతున్నావు నవీన అని చాలా వీడియోస్లో మీరు చెప్తూ ఉన్నారు. అంటే మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే రీసెంట్గా ఒక వార్త వచ్చింది సార్. మన సరిహద్దుల్లో ఎవరైతే మన భారతీయులు ఉంటున్నారో అమెరికా వెళ్ళే రాంగ్ రూట్ని సెలెక్ట్ చేసుకోవడము, అక్కడ పట్టుబడిపోవడము, అంటే ప్రతి 20 నిమిషాలకి ఒకరు దొరుకుతున్నారంట. అంటే రోజుకి 65 మంది దొరుకుతున్నారని ఒక వార్త అయితే వస్తుంది. అంటే ఎందుకు ట్రంప్ ఇట్లా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది, మన వాళ్ళు ఎందుకు ఇలా ఒక రాంగ్ రూట్లో వెళ్ళడం చేస్తున్నారు అని అంటే ఏదో ఒక విధంగా అమెరికాలో వెళ్ళి పడిపోవాలి అనే ఆలోచన అంటారా? ఆ వెళ్ళే మార్గంలో కూడా చాలా కష్టాలు నష్టాలు కూడా ఉంటాయి కదా, ఒక్కసారి దాని గురించి మాట్లాడుతారు. రియల్ ఎస్టేట్లోని మాట చాలాసార్లు చెప్పాను. రియల్ ఎస్టేట్లో ఎదగాలంటే భూమాతంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలని. ఆశ అత్యాశకి వెళ్తే పర్వాలేదు, అత్యాశ దురాశకి వెళ్తే మొత్తానికి కొలాప్స్. ఇక్కడ ట్రంప్ గారు ఏంటంటే తీగ లాగితే డొంక కదిలింది నాకు సామెత ఉంది. ఆయన ఏంటంటే ఇవాళ మీరు ఈ విషయం చెప్పడం అనేది పెద్ద నాకు ఆశ్చర్యకరంగా లేదు, ఇంకా ముందుకు చాలా రానున్నాయి. సో ఇది నథింగ్ సర్ప్రైజ్ టు మీ. మీకు యాంకర్గా మీకు సర్ప్రైజ్ ఉంటుంది, నాకైతే సర్ప్రైజ్ లేదు. ఎందుకంటే ఆయన ఏదో ఒక రోజు వార్తల్లో ఉండాలనుకుంటాడు. మన లోకల్లో కూడా కొన్ని పొలిటికల్ లీడర్స్ ఉంటారు, రీజన్ ఉండదు, కారణం ఉండదు. సినిమా యాక్టర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ స్టార్స్ కానీ, దే వాంట్ టు బి ఆల్వేస్ రింబర్. మొన్న ఆయన శివాజీ గారి ఇష్యూ కానీ. సో ట్రంప్ గారు ఏంటంటే కొత్తగా ది డే వన్ ఈ స్టార్టెడ్, ఈ వాంట్స్ టు బి #1 సూపర్ పవర్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్. అందులో మనకి ఫార్చునేట్, ఆయనకి అన్ఫార్చునేట్. భారతదేశం చాలా అతివేగంగా పరిగెడుతుంది. సో ఎప్పుడైనా వన్డే క్రికెట్ మ్యాచ్ అయితే టై ఉంటుంది, చాలా టఫ్ మ్యాచ్. ప్రతి బాల్ ఈడు గెలుస్తారు, ఆడిగిరు. అట్లా ఏ టైంలో అయినా ఇండియా మనల్ని అటాక్ చేయొచ్చు, ఇండియా మనల్ని అధిగమించవచ్చు. చైనా, జపాన్, ఇండియా మూడు కూడా, రష్యా వెరీ సూపర్ పవర్స్. అంటే టెక్నాలజీ విధంగా ఒకప్పుడు టెక్నాలజీ మేము చిన్నప్పుడు ఉన్న టెక్నాలజీ అక్కడ 10 సంవత్సరాలు వాడేసింది, ఇక్కడ కొత్త టెక్నాలజీ. 10 సంవత్సరాలు అమెరికాలో వాడాక మనకి న్యూ టెక్నాలజీ. బట్ నౌ ద సేమ్ కండిషన్ ఈజ్ నాట్ ప్రివైలింగ్. ఎందుకు? యూర్ ఆల్సో లిటరసీ పెరుగుతుంది, చదువు పెరుగుతుంది, జాబ్స్ పెరుగుతున్నాయి, ఐక్యూ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. Every 4th engineer from India is from South. Every 4th engineer from South is from United Andhra Pradesh. ఇది అనాలిసిస్. సిమిలర్లీ విత్ డాక్టర్ అండ్ అదర్ రెస్టారెంట్ పీపుల్. సో ఈ కొత్తగా ఈ వీసాని పోస్ట్పోన్ చేశారు 2027 సంవత్సరానికి. ఆల్రెడీ గత 1 yearగా ఎన్నో వీసాలు రద్దు చేశారు, వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 12 నుండి 16 నెలలు 17 నెలలు పోస్ట్పోన్. అంటే ఇంకెవరు రావద్దు అని డైరెక్ట్ మక్కుమే చెప్తున్నాడు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా అరికట్టాలి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే వచ్చారు అధికారంలోకి, ఫస్ట్ సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇదే కదా సార్. ఎలక్షన్ గెలిచిందే అది నినాదం. అండ్ ఇక్కడ లోకల్గా మీరు గమనించాల్సిందంటే సొంత దేశస్తులు, అంటే ఓన్ రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా ఆర్ నాట్ హ్యాపీ విత్ మిస్టర్ ట్రంప్. ఎందుకంటే మనం ఎదుటోడు సామెత ఉంది, నాకు ఒక్క కన్ను తీసినా పర్లేదు, ఎదుటి అమ్మాయికి 2 కళ్ళు తీసాను. అంటే నాకు లాస్ అయినా పర్లేదు. ఎంత లాస్ అంటే 80% ఆఫ్ రెవెన్యూ ఇస్ లాస్. ఈ లాస్ట్ 1 yearలో ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇండియన్ పేరెంట్స్, ఇది చాలా వాల్యుబుల్ ఫిగర్, 55,000 కోట్లు సుమారు మిగిలిపోయాయి ఇండియాకి. అంటే అంత రెవెన్యూ యూఎస్కి వెళ్ళాల్సింది వెళ్ళలే. యూఎస్ అనేది మోజు. అంతకుముందు కూడా నీకు ఒకసారి చెప్పాను, బ్రహ్మానందం గారు సినిమాలో ఉంటాడు, బ్రహ్మానందం ఎంఎస్ అని ఉంటాడు. ఆ అత్తగారు ఎంఎస్ అంటే మంచి డాక్టర్ కదా అని పిల్లని ఇచ్చారు, పెళ్లి చేశారు, కట్నం ఇచ్చారు, అయిపోయింది. అప్పుడు అమ్మకంటే 5 కోట్లు 10 కోట్లు కట్నం. ఒకరోజు అమెరికా వెళ్ళారు బ్రహ్మానందం గారు, బెంచ్ గారు దిగారు. మళ్ళీ వచ్చాడు, సైలెంట్గా కూర్చొని లోనికి వెళ్ళాడు, బాత్రూమ్ స్వీపర్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. అర్థం కాలేదు, నువ్వు ఎంఎస్ అన్నా, మెయిన్ స్వీపర్ అన్నాడు. అంత క్రేజీ ఉండేది అమెరికా అంటే. ఇప్పుడు ఆ క్రేజీ కాస్త మన వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, ట్రంప్ కూడా పోగొడుతున్నాడు. దే డోంట్ వాంట్ అదర్ కంట్రీ, నాట్ ఓన్లీ ఇండియా, మిగతా కంట్రీలు కూడా, మెక్సికో, జపాన్, చైనా, ఇండోనేషియా అన్నిట్లో కూడా ఇల్లీగల్. అయితే మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇల్లీగల్గా వెళ్ళడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే నిప్పుతో చెలగటం. అంటే ఎవ్రీ డే ఎప్పుడు నేను పట్టుకుంటాడు, అరెస్ట్ చేస్తాడు, బేడీలు వేస్తాడు, కొడతాడు, తిడతాడు. కొట్టడం అంటే లేదు, బేడీలు వేసినా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాం మనం. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రతి నిమిషానికి 20 మంది, ప్రతి రోజుకి 65 మంది, సంవత్సరానికి 4,300 మంది పైన చేస్తున్నారు అమెరికాకి. సో దీంట్లో ఎంతవరకు తగ్గుతుంది, ఎంతవరకు పెరుగుతుంది, ది సిచ్యువేషన్ విల్ కమ్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.
అంటే దీన్ని డంకీ రూట్ అని కూడా అంటారు కదా సార్. మనం గతంలో ఒక వీడియో మాట్లాడుకున్నాం. ఈ డంకీ రూట్లో చాలా కష్టాలే ఉంటాయి కదంటే, సాఫీగా వెళ్ళిపోతారా, ఇబ్బందులు ఏమి ఉండవా? ఇందులో ఒక పాయింట్, ఇండియా వాళ్ళకి కానీ అదర్ కంట్రీస్ వాళ్ళకి కానీ అమెరికా అంటే ఒక మోజు. ఒక అమ్మాయికి అబ్బాయి ఎలా మోజు ఉంటుంది, అబ్బాయికి అమ్మాయి, అట్లా అమెరికా అంటే మోజు. అయితే కన్సల్టెంట్స్ ఉన్నారు మనకి ఇండియన్లో, అమెరికన్. ఎట్లా అంటే ఇద్దరు 2 రకాలు ఉంటాయి. ఒక కన్సల్టెంట్ నుంచి యూనివర్సిటీ దగ్గర డబ్బులు తీసుకొని పంపిస్తారు, ఒక కన్సల్టెంట్ నుంచి క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకొని పంపిస్తారు. క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకొని ఫాల్స్ యూనివర్సిటీ, ఫేక్ యూనివర్సిటీస్కి వెళ్తారు. యూనివర్సిటీ దగ్గర డబ్బులు తీసుకొని టాలెంట్ ఉన్న వాళ్ళు పంపిస్తారు. 3000 యూనివర్సిటీలు ఉన్నాయి అమెరికాలో, 2700 మంది ఫేక్ యూనివర్సిటీ. ఈ 2700 ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు అయో కాదంటే రోడ్డుపతి నుండి కరోడ్పతి కాదు, కరోడ్పతి నుండి రోడ్డుపతి కాదు. అక్కడ వెళ్ళిన వాళ్ళు దొరికిపోతున్నారు. ఎవరైతే 10% యూనిట్ బాగున్నాయి అందులో లైఫ్ అక్కడ ఆ యూనివర్సిటీలో పోస్ట్ ఇస్తారు, జాబ్ ఇస్తారు, స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మనకే కాదు మొత్తం యావత్ ప్రపంచం, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఓన్ దేశస్తులకే బైఅవుట్ స్కీమ్ చేసాను. గవర్నమెంట్ జాబ్ పీకేసీ ఐడియా ప్రెసిడెంట్ ఉంటుందా వితౌట్ ఎనీ రీజన్? 8 నెలలు శాలరీస్ నువ్వు వెళ్తావా అని తీసేయమంటావా అని, వేగంగా ఉంటావా వస్తావా అంటే చచ్చిపోతాడు. మరి బాగా అంటున్నాడు ట్రంప్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ. మళ్ళీ అమెరికన్స్ ఎందుకు ఎగనెస్ట్గా ఉంటున్నారు ట్రంప్కి అంటే? మరి ఏం చేసినా మా సిటిజన్స్ కోసమే అని చెప్తున్నాడు కదా సార్. మరి చెప్తున్నాడు, ఇప్పుడు తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్ళు కాదు. బయటకు చెప్పేది ఒకటి, లోన జరిగేది ఒకటి. ఎందుకంటే ఓట్లు గెలవడానికి వాళ్ళకి మెప్పిస్తాడు, ఇంటర్నల్గా వాడిని పగాటు తెచ్చుకుంటాడు. అండ్ ఆయన ఏంటంటే 150 సంవత్సరాలు, దాదాపు 150-120 ఇయర్స్ నుండి ఎవ్వరూ చేయలేంది నేను చెయ్యాలి. మంచిగా చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు, కానీ చెడ్డగా చేస్తున్నాడు, నెగిటివ్గా చేస్తున్నాడు. దానివల్ల ది అపోజిషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద ఓన్ కంట్రీ. సో ఏదేమైనా అక్రమంగా వెళ్తే మాత్రం అక్రమంగా మనం వెళ్ళడం ఆపుకోవడం కూడా మంచిది ఇండియన్స్. ఎందుకంటే ఇండియా హ్యాస్ ఎ టాలెంట్, పవర్, నాలెడ్జ్, డివైన్, అన్నీ కూడా ట్రెడిషన్, ఇవన్నీ మనకు మించి చాలా దేశాలు లేవు. ఇంత గడబడైనా సరే కూడా భారతదేశం 50% ట్యాక్స్ చేసినా దే ఆర్ స్టిల్ ఏబుల్ టు సర్వైవ్. సో మనకు అంత సత్తా ఉన్నట్టు మనం లెట్ us ప్రూవ్, లెట్ us డెవలప్ అవర్ ఓన్ కంట్రీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.